ఇప్పుడు మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు డిసెంబర్ అయిందమ్మా? పెళ్ళయ్యా ఆ, 11 సంవత్సరాలు అవుతుంది మేడం. 2 బాబులు ఉన్నారు. 10 సంవత్సరాల బాబు ఒకడు, 4 సంవత్సరాల బాబు ఒకడు ఉన్నారు. మీ ఆయన ఏం చేస్తారు, మీరేం చేస్తారు? మా ఆయన ఫస్ట్ బెంగళూరులో ఉన్నప్పుడు లేట్ పనికి పోతా అన్నాడు. ఆ, ఇప్పుడు అక్కడ ఉండేసి నేను రెండో బాబు డెలివరీ అయ్యి ఇక్కడ వచ్చాను మా ఊరికి. ఉమ్, ఆయన అక్కడే ఉండి ఒక అమ్మాయిని చేసుకొని తోడుకొని అంతా వెళ్ళిపోయినాడు అక్కడే. 20 రోజులు కనపడలేదు లాక్డౌన్ లో. ఉమ్, అన్నాక అక్కడ వాళ్ళంతా కంప్లీట్ ఇచ్చి మళ్ళా వాళ్ళకి దొరికి పట్టుకొచ్చి అన్నాక అమ్మాయి ఇంటికి పంపించి మా ఆయన నాకు కూడా పంపించేశారు. ఉమ్, బెంగళూరుకి ఇంకా పంపించేద్దామా అక్కడే మీ ఊరు కళ్ళు పెట్టుకొని. సరే అని మేము మా ఊర్లోనే ఇక్కడే ఉంటుంది మా అమ్మ వాళ్ళ ఇంట్లో. గార్మెంట్స్ పోతా ఉంటుంది మేడం. 1.25 సంవత్సరం అయిపోయింది. అక్కడ ఎవరో 2 అమ్మాయిలతో మాట్లాడతాను. నేను ఇద్దరు అక్కడే పోతాము కానీ మాట్లాడేది నాకు తెలియ. వాళ్ళు వేరే పక్క ఉంటారు, మేము వేరే పక్క ఉంటాము. ఫోన్ లో ఏమో మాట్లాడుకుంటారు అని చెప్పి ఉమ్, డిసెంబర్ 1 నెల నుంచి నన్ను ఎక్కువ ఫోన్ కంతా లాక్ పెట్టుకునేసా, వాట్సాప్ కంతా లాక్ పెట్టుకునేసా. నైట్ లో 11 పోయిన బాత్రూమ్ పోయేది, పొద్దున్నే 7:30 7 గంటలకు అంతా బాత్రూమ్ పోతే 10-15 నిమిషాలు వచ్చేది ఫోన్ ఎత్తుకొని పోతాడు. ఉమ్, ఏం చేస్తావు అట్లా ఎత్తుకొని పోయి అని అడిగితే నీకేం ఇద్దరు ఏంటి అట్లా సౌండే లేకుండా ఏంటి అట్లా ఫోన్ ఎత్తుకోపోయేది ఎప్పుడు నువ్వు ఎందుకు లాక్ పెట్టినావు అంటే అవును నువ్వు చేస్తాను చూడు ఏం చేస్తాను సరిగా చేసిపోతాను చూడు ఈసారి అనేది. దానికి ముందంతా అప్పుడప్పుడు నేను దాని దగ్గరికి పోతాను, అది 2 ఏళ్ళు అయినాక వస్తానని చెప్పిండాను, దాని తవే పోతాను అని అట్లానే మన గొడవ చేసుకొని డిసెంబర్ 20వ తేదీ అనవసరంగా నేను సిగరెట్ తెచ్చిలేదని చెప్పి కొట్టేశాడు మేడం నన్ను. కొట్టేసి మా నాయన నన్ను అదే చెడ్డ మాటలంతా అని కొడతా ఉంటే మా నాయన కొట్టేసి పోయిన దానికి గొడవాడుకొని వెళ్ళిపోయినాడు. సరే వాళ్ళ ఊర్లో ఏమో ఉంటది అనుకుంటే బెంగళూరుకు వాళ్ళే ఫోను డబ్బులు అంతా సినిమా అంతా ఇచ్చారు, బెంగళూరుకి పంపించినారు. ఫస్ట్ ఆడ పని చేసుకుని ఆ అమ్మాయిని తోడుకొని వెళ్ళిపోయినా అదే ప్లేస్ లో పోయి అదే ఫ్యాక్టరీలో పనికి చేరిండారు. ఆ అమ్మాయి ఫస్ట్ ఆ ఇంట్లోనే అదే ఇంట్లోనే ఉంది. అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదంట. అంటే ఇప్పుడు మీరంతా అడగలేదా అండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఆయన్ని? అడిగిందే అంత తోడుకొని వచ్చేసింది కదా. అడిగితే అవును నేను అట్లా చేస్తాను చూసివే అని చెప్పి అడుగుతాడు. ఏమన్నా డౌట్ వచ్చి అడిగితే నన్ను ఇట్లా డౌట్ పడతావా అంటావు. ఇప్పుడు మేడం బెంగళూరులో ఉండే వాళ్ళు చెప్తారు, ఇక్కడ వచ్చినాక ఎవరో మీ ఫ్యాక్టరీలో ఉండే అమ్మాయి అంట అమ్మాయి మాట్లాడుతా ఉంది. సరే మేడం బెంగళూరులో ఉండే వానికి మా ఫ్యాక్టరీలో ఉండే అమ్మాయి పేరు ఎట్లా తెలుస్తుంది మేడం? ఎలా తెలిసిందంటావు? అదే వీళ్ళు మాట్లాడిండేది వాళ్ళు మాట్లాడుకోవారు. మా ఆయన అమ్మాయి దగ్గర మాట్లాడిండేది వాళ్ళు చూసిండారు. వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ ఒక అబ్బాయి, అందుకనేసి వీడికి తప్పు ఉంది కానీ వీడు వచ్చినాడు కాబట్టి మనం చూడాలి అనేసి ఏదో ఒక రోజు ఏమో వాళ్ళ ఇంట్లో పెట్టుకొని మళ్ళా పని అడుక్కోమని ఆడికి ఫ్యాక్టరీ వాళ్ళే రూమ్ చూసినట్లు ఆడిపోయి ఉండి అప్పుడు ఆ అమ్మాయిని రిక్వెస్ట్ చేసుకుందాము నేను వచ్చేయండి చూడి మీకోసమే అని ఉందంట. ఇట్లా వదలొద్దు మళ్ళీ వాడు తోడుకొని ఎక్కడైనా వెళ్ళిపోయాను వచ్చి తోడుకొని పోయిడే ఉన్నాడు అని వాళ్ళకి తెలియకుండా మాకు చెప్పారు మేడం. నేను 10,000 రూపాయలు కారు పెట్టుకొని పోయి పని చేస్తా ఉండే. రమ్మంటే రాలేదు, నేను వచ్చేలేదు నేను పని చేస్తాను అని చెప్పేసి నన్ను సరే నేను నీ కూడానే ఉంటాను నీ కూడానే వస్తాను అనే దానికి నాడే కొట్టాడు. కొట్టేసి సరేరా నేను కార్లో అంత వచ్చేలా ట్రైన్ లో పోదాం అనేసి నన్ను తోడుకుపోయి అక్కడ బస్ స్టాండ్ లో వదిలేసి బండిలో ఎక్కడ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ పోయి ఆడుకోతే లిఫ్ట్ ఆడుకొని బండిలో వెళ్ళిపోయా. నేను ఆడే వెళ్ళిపోతాను. మా నాయన వాళ్ళు కార్లో వచ్చిండ్రు కాబట్టి మేము పోయింటిని. వాళ్ళు భోజనం చేస్తాంటారు, ఫోన్ చేసి ఇట్లా వదిలేసి వెళ్ళిపోయింది రాండి అని అడ్రస్ పెట్టి మళ్ళీ వాళ్ళు కూడా వస్తుంది కార్లో. అన్నకు వచ్చి 2వ రోజు ఫోన్ చేసి మా వాళ్ళకి చెప్పినా నేను ఇక్కడ వచ్చినాను మీరేమో మాట్లాడాలంటారు కదా రాండా అని. వాళ్ళు వెళ్ళిపోతే అన్నకి ఇట్లా ఊర్లో పెద్ద మనుషులు తోడుకుపోయినా ఏం గొడవ అప్ప ఎందుకు ఇట్లా చేస్తుంది అంటే నన్ను ఎట్లా అంటే అట్లా అడుగుతుంది, ఎట్లా అంటే అట్లా తిడుతుంది అని చెప్పాను. నా ఎందుకు తిడతాను, నన్ను సిగరెట్ తమ్మంటాడు, నేను ఎప్పుడైనా తెచ్చిచ్చిందనా అంటే వాళ్ళు సరే అమ్మా ఏమో అడిగేసి కదా ఒకటి తెచ్చిచ్చేసింటే పోయింది కదా అని చెప్తారు. నేను ఎప్పుడన్నా తెచ్చిచ్చింటే కదా నేను తెచ్చిచ్చేకి, నువ్వు కావాల్సిందా తెమ్మని చెప్పి జగడమాడి కదా నన్ను కొట్టేసిపోతుంది నువ్వు అది కదా అడగల్లా. ఇది ఎప్పుడు జరిగిందమ్మా? సిగరెట్ తీసుకురమ్మంటే నువ్వు తీసుకురాకపోవడం కొట్టడం జరిగి ఎన్ని సంవత్సరాలు అయింది?
డిసెంబర్ 20వ తారీఖు జరిగింది మేడం. ఆయన వెళ్ళిపోయి నాకు 20 రోజులు కనపడలేదు. బెంగళూరులోనే ఉన్నాడు. కానీ వాళ్ళ ఊరు మా ఊరు నుంచి ఏ కుప్పం సంవత్సరం వాళ్ళ ఊరు. ఇది 2 months బ్యాక్ ఎప్పుడు అవును అవును మేడం. 2 నెలల పోయిన క్రితం డిసెంబర్ లో ఓకే అప్పుడు అన్నకు పోయినాం, మాట్లాడుకుని అంతా సరే అయింది అంతా. ఇప్పుడు వచ్చి అక్కడే ఉండమన్నారు. ఇల్లు సరిగ్గా లేదు మేడం ఆడ, అందుకనేసి 3 నెలలు ఇల్లు రెడీ చేసుకుందాము అనేసి ఇక్కడ మా అమ్మ వాళ్ళు మాకు సెపరేట్ గా ఇల్లు ఇచ్చిండారు. అక్కడే ఉండాము. కానీ ఇప్పుడు రోజు ఫస్ట్ లో నైట్ లో తెచ్చి పెట్టుకుంటారు, నైట్ తాగేది. ఆ అమ్మాయి గురించి రాత్రి కూడా అడుగుతాడు మేడం, నీకేం కష్టము అమ్మాయిని తెచ్చి పెట్టుకుందాము, నువ్వు చెప్పినట్లు ఉంటుంది, నేను తాళు కట్టిన భార్య అది. ఆది తాళు కట్టిన భార్య అయితే నేను ఎవరు, అందరు మనుషులు పెళ్లి చేసుకున్నాను, 2 బిడ్డలు అయినారు, నేనేమిటి నువ్వు పెండ్లాము, నువ్వు ఫస్ట్ పెండ్లాము అని ఎంత అంటాడు. నాకేమంటే ఇప్పుడు మేడం నాకి కనిపెట్టేకి అయితా ఉండలేదు. ఈయన వాళ్ళ దగ్గర మాట్లాడుతా ఉండారా, ఇక్కడ రమ్య అనే అమ్మాయి అంటే వాళ్ళ దగ్గర మాట్లాడుతా ఉండారా, నాకు ఏమి తెలుస్తా ఉండలేదు. ఫోన్ ఎత్తుకోపోతా ఉండలేదు. కానీ వాళ్ళ చిన్న ఆయన వాళ్ళ ఇంటికి పొద్దున్న ఇక్కడి నుంచి 10 కిలోమీటర్ మేడం, అక్కడే పనికి పోవాలి. ఆ పక్క కొంచెం ఇంకో 2 కిలోమీటర్లు. ఫస్ట్ వాళ్ళ ఇంటికి పోయేసి అలా పనికి పోతాడు. మళ్ళీ సాయంత్రం వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చేసి పోయేసి మళ్ళీ ఇంటికి వస్తాడు. ఎందుకు పోతావు, అక్కడ ఒకటి చెప్పి ఫోన్ ఉన్నట్లుంది మీ ఆయన దగ్గరే, వాళ్ళ చిన్న ఆయన ఇస్తామన్నట్లున్నాడు. వాళ్ళు తాకట్టు పెట్టుకుంటారు కదా ఫోన్ లో, అట్లేమో తెచ్చి పెట్టుకుంటారు వాళ్ళు. అట్లా ఏదో ఇచ్చినారు అని చెప్పి నాకు అదొక డౌట్. కానీ వీళ్ళు మాట్లాడేది చూస్తే నాకు ఏమో మళ్ళా ఏమో చేస్తాడు అనేది నాకు భయం. ఇప్పుడు 2 సార్లు ఇట్లా అయిపోయింది కదా. ఫస్ట్ తోడుకోపోయేసి ఇప్పుడు చెప్పుకొని మళ్ళీ కొట్టేసి ఊరికి గొడవాడు వెళ్ళిపోయా. ఇప్పుడు మళ్ళా అందుకు ఇంటికి గొడవాడుతానే ఉన్నాడు. కాదమ్మా, ఇప్పుడు మీకు ఆల్రెడీ 2 పిల్లలు, నువ్వేమన్నా పని చేస్తున్నావా? నేను గార్మెంట్స్ పోతాను మేడం. పొద్దున 7:30 పోతే బస్. ఎంత వస్తుందమ్మా శాలరీ, ఎంత వస్తుంది అక్కడ? మాకి లీవ్ వేయకుండా పోతే అటోనస్ బోనస్ అంతా సేరి 8,500 వస్తుంది మేడం. 8,500. దాంట్లో సిఎఫ్ యూఎస్సీ అంతా పట్టుకొని బస్ అంతా పట్టుకొని మరి నువ్వు జాబ్కి వెళ్తుంటే మరి ఇంట్లో పిల్లల్ని ఎవరు చూస్తున్నారు? పిల్లలు మా అమ్మ వాళ్ళ ఇంట్లో వచ్చినాం మేడం. మా ఆయన వాళ్ళ అమ్మ నాన్న కూడా లేదు. వాళ్ళ అమ్మ 2 సంవత్సరాల ముందు చనిపోయింది. వాళ్ళ నాన్న ఆయన 15 సంవత్సరాల ముందే చనిపోయారంట. ఆయన ఒకరే కొడుకు. వాళ్ళ చిన్న ఆయన వాళ్ళు వచ్చి అడిగి చేసుకుంది నన్ను, ఇట్లా మా ఆయన కొడుకి మేము ఉండాము ఇయ్యండా అనేసి. అంటే వాళ్ళ చిన్న ఆయన భార్య మా ఊరే ఐముది. మరి మీ అత్తగారు ఎక్కడ వాళ్ళు చూసి అది లేదు, ఆమె 2 సంవత్సరాలు చనిపోయింది. ఆవిడ చనిపోయింది. వాళ్ళ నాన్న మీ పెళ్ళప్పటి నుంచే లేడు. మరి ఇతను ఇట్లా తప్పులు చేస్తుంటే ఇతన్ని కంట్రోల్ చేసే వ్యక్తులు ఎవరు? ఎవరు లేదు మేడం. ఇతనికి కంట్రోల్ చేయడానికి ఎవరు లేరు. ఇక ఎవరు చెప్పినా వినడు కాబట్టి గాలికి తిరుగుతున్నాడు. కాదమ్మా, ఇప్పుడు ఇతనికి చెప్పే వాళ్ళ అమ్మా నాన్న లేరు, అన్నదమ్ములు లేరు, ఎవడో లేడు. దానివల్ల భార్య పిల్లలంటే రెస్పెక్ట్ లేదు, భార్యను జాగ్రత్తగా చూసుకుందాం అన్న గౌరవం లేదు. ఆయన అక్రమ సంబంధాలు పెట్టుకుని ఆయన గాలి తిరుగుడు ఆయన తిరుగుతున్నాడు. అవును మేడం. ఇప్పుడు మీరిద్దరు కలిసి ఉన్నారా, దూరంగా ఉంటున్నారమ్మా? కలిసే ఉందాం. అంటే నాకు దూరం పెట్టాడు. అప్పుడు 2 రోజులు దాన్ని చూస్తే దానంతా కొట్టాడు కూడా. వాళ్ళే ఎదురుగానే పక్కన కూర్చొని దానికి. కానీ నేను ఇలా అట్లా వదిలితే ఎట్లా మళ్ళా దూరం అయిపోతాడని నేనే దగ్గర అవుతాను. వెరీ గుడ్ అమ్మా, మంచిదాని. బాధపడకమ్మా, చెప్పు. నాకు ఏమి లేదు మేడం, నాకు కనిపెట్టేకైతే మీరైతే కనిపెడతారు కదా. కావాలంటే ఆయనకు నా ఫోన్ నా సిమ్మే కావాలంటే ఇచ్చేసి పెట్టుకో అని చెప్పి చేస్తాను. ఎవరికన్నా చేస్తారా, ఏం మాట్లాడతారని మీరే కనిపెట్టాలి మేడం. మాకేమంటే మా అమ్మ చనిపోయి 1 సంవత్సరం అయితే ఉంది. అరే భయ్, నీకు అమ్మ లేదా? లేదు, మా నాన్న ఒకడే. ఆయనకి 63 సంవత్సరాలు. మా తమ్ముడు చిన్నోడు మేడం, మనకు 23 సంవత్సరాలు. వానికి మొన్ననే పెళ్ళయ్యా. మా అక్క ఒంట్లో బాగలేదు, అమ్మకు పెళ్లి చేయలేదు. మా అక్కే మా పిల్లల్ని చూసుకునేది. ఇంకా మా చెల్లెలు ఉంది. మా చెల్లెలు ఆ అమ్మాయి చదువుకునింది, జాబ్ చేస్తుంది. ఆ అమ్మాయికి ఇంకా పెళ్లి చేయలేదు మేడం. 26 సంవత్సరాలు అయితే ఉంది. మా అమ్మకి కొంచెం ఒంట్లో బాగలేకుండా మా అమ్మకి అప్పులు చేసేస్తుంది హాస్పిటల్ కంతా. కాబట్టి మా చెల్లి పెళ్లి చేసే డబ్బులు అప్పులు ఉంది. ఇప్పుడు మీ తమ్ముడు పెళ్లి అవ్వలేదు, మీ చెల్లి పెళ్లి అవ్వలేదు, మీ అక్క పెళ్లి అవ్వలే? మా తమ్ముడు పెళ్లి చేసిన మొన్నే ఒక నవంబర్ 30వ తారీఖున పోనీలేమ్మా చేసినాము. అంటే ఒక అమ్మాయి ఉంది, వాళ్ళు చూసుకోండి.
మా మరి ఇప్పుడు అమ్మ మీ అక్క మీ చెల్లి మీ నాన్న ఉంటున్నారా? ఉండరు. వాళ్ళ దగ్గర మీ పిల్లల్ని కూడా వదిలి నువ్వు పనికి వెళ్తున్నావు. అవును మేడం. మా చెల్లెలు జాబ్ చేస్తుంది. మా అక్క చూసుకుంటే మా నాన్న చూసుకుంటారు మా పిల్లల్ని. మేము 7:30కే వెళ్ళిపోతే ఇప్పుడు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఎంతకాలం అయిందమ్మా? ఇంట్లో నుంచి వెళ్ళిపోయి అంటే మేడం నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మీ ఆయన పిలిపించమంటున్నావు కదా, ఎక్కడున్నాడు మీ ఆయన? లేదు, ఇప్పుడు మాతోనే ఉన్నారు. ఇప్పుడు ఒక వారం నుంచి పండగ అయింది కదా, పండుగ ముందు శనివారమే పంచాయతీ చేసినారు. అన్నాక పండగ అయిన 2 రోజులకి అక్కడే ఉందాము, ఇల్లు రెడీ చేయాలంటావు కదా, నేను నిన్నంతా ఇడిచింది ఫస్ట్ నాకు చెప్పినాడు. చూడు నువ్వు మీ ఊర్లో ఉండు, నేను మా అన్నయ్య ఇంట్లో ఉంటాను, 3 నెలలు ఇల్లు రెడీ చేసే వరకు అని. నేనంతా ఇడిచి ఉండేలేదు, నువ్వు ఆడుంటే ఆడే ఉంటాను, నీకు ఇట్లు కాదు, నీకు ఏమో నీకు చేస్తేనే అని అంతా చెప్పుకొని సరే అని చెప్పిందన ఇక్కడ తోడుకొచ్చి ఉన్నాడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో. అంటే పక్కింట్లో మాది. మా అమ్మ వాళ్ళ ఇంట్లో లేదు, మేము సపరేట్ గా ఉందాము. కానీ అది ఈ రోజు నాకు ఇట్లా ఊరికి అట్లా అది ఆ అమ్మాయి గురించి ఈ అమ్మాయి గురించి చెప్తాను. దాని తోడుకొస్తే ఏమి, దాన్ని పెట్టుకుంటే ఏమి. ఎవరు అయితే ఒప్పుకుంటారు మేడం? నాకు 2 బిడ్డలు ఉన్నారు వేరేదా. నేను చెప్తాను, నీకెందుకు ఆ పని, నువ్వు కావాలంటే ఇంట్లో నేను సంపాదించుకొని చేస్తాను అంతా చెప్తాను. నాకేమే చెయ్యకాలు బాగుండాలి, నేను సంతోషంగా ఉండాలంటే అది ఉండాలా. ఏమో అది వస్తే నాకు ఒక సంతోషము. నాకు ఎవరిని చూసేలేదు, ఆ బిడ్డలనే చూసేలేదు, చెప్పినట్లు ఏంటాను అంటాడు. అంటే దాని తోడు రాకపోతే నువ్వు ఆ బిడ్డలన్నా. ఇప్పుడు మన పంచాయతీ జరిగింది కమ్మా, పంచాయతీలో ఏం ఒప్పుకున్నాడు? ఇక నుంచి జాగ్రత్తగా ఉంటానని. అయ్యో వాళ్ళు ఏమీ అడగలేదు మేడం. సరే మా మగోడు తాగుతాడు, ఎవరు తాగేది కాలమో ఈడిపోని, ఏదో మీరు రాత ఏం చేయది, ఏదో కలిసి ఉండండా, బిడ్డలు ఉండారు, వాళ్ళ చేతులు నాశనం చేయద్దండా, అబ్బాయి ఎలా బాగుండు అంటే అవునా అవునా అని. కానీ ఇప్పుడు మా ఊర్లో పొద్దున్న కూడా పోయి కళ్ళు తాగేసి వచ్చినారు మేడం. అదే కొనుక్కోండి ఇప్పుడు. నైట్ కూడా తెచ్చి ఇంట్లో పెట్టుకోమన్నాడు. నైట్ తాగే, మొన్న నైట్ తాగినాడు. నైట్ తాగే ఆ మాటలు అంతా చెప్పా, తోడుకొస్తే నీకేం బాగా, ముగ్గురు కలిసి ఉందాము, అట్లా బిడ్డల కంటే ఒక ఆడబిడ్డ కానిలే, మనకు ఆడబిడ్డ లేదు కదా అని అంటాడు మేడం. అమ్మో, ఇప్పుడు ఏంటి మేడం, నేను మీ పెద్ద మనుషులు పంచాయతీ చేస్తే నీదేదో నీతో 1 వీక్ నుంచి కలిసి ఉంటున్నాడు, కానీ అప్పటి నుంచి తాగుతున్నాడు, తాగిని ఎదురు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటున్నాడు, మళ్ళీ అయిపోతే స్టోరేజ్ వెంటనే గబగబా తాగాలి అని. ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి నీతో పాటు ఉంచుతానంటున్నాడా? అట్లానే అంటాడు. నువ్వు పోయింది కదా, దాన్ని చూడనే లేదంటావు, ఎట్లా మాట్లాడతావు నువ్వు? నేనేం పోతాను వాళ్ళ ఇంటికి, నువ్వు ఒప్పుకుంటే డైరెక్ట్ గా పోయి వాళ్ళు అడిగి ఆ బిడ్డకి ఎట్లున్నా చెప్పిందంట 2 ఏళ్ళు అయినాక వస్తానని. నువ్వు ఒప్పుకోండవు అని చెప్పి నేను తోడుకొస్తాను. ఒప్పుకోండవు అంటే ఆరంభం వస్తుంది. మరి ఈ విషయం నువ్వు పెద్ద మనుషులతో చెప్పలేదా? ఒక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని ఆ పిల్లని తెచ్చి నాతో పాటు కాపురానికి పెడతానంటున్నాడు, నేను ఎట్లా ఒప్పుకోవాలి? వాళ్ళకే ఆ రోజు చెప్పి మా అమ్మాయిని అంతా పిలుచుకోపోయినా అప్పుడంతా నేను 1,00,000 రూపాయలు అప్పు చేసి పోలీస్ స్టేషన్ లో అంతా ఖర్చు పెట్టి తోడుకు వచ్చిన్నాను, ఇట్లంతా చేసి అంటే 4 ఉన్నారు కదా, 4తో చెప్పిపోతాను ఇడి అని అంటాడంట. అంటాడు. అట్లంతా అనకూడదప్ప. మీ డౌట్ ఏంటి? మమ్మల్ని ఏం అడుగుదాం అనుకుంటున్నాం, మీ డౌట్స్ ఏంటమ్మా? అంటే నాకేమీ లేదు మేడం, అది ఇట్లా చేస్తా ఉన్నాడు కదా, నాకు తెలియకుండా ఫ్యాక్టరీలో ఒక అమ్మాయి దగ్గర మాట్లాడుతా ఉన్నాడంట. కానీ నాకు కంట్రీటేక్ అయితే ఉండలే. ఎలా అంటే నాకు అట్లా ఫోన్లో అంతా నాకు అంతగా ఏమీ వచ్చేయడం. పొద్దున్నే కూడా నంబర్ పెడదామంటే వేరే వాళ్ళని అడిగి నంబర్ ఎట్లా పెట్టాలి దీంట్లోకి అని చెప్పాను. నాకు అంతగా ఏం తెలియదు మేడం ఫోన్ లో. ఇప్పుడు ఒక అమ్మాయితో సంబంధం ఉంది, ఆ అమ్మాయి కాకుండా ఇంకొక అమ్మాయితో మాట్లాడుతున్నాడు. ఇంకా అయ్యో ఈ అమ్మాయి ఇప్పుడు వెళ్ళి చూడు 20 రోజులు ముందర, అప్పుడు ఇంకొక అమ్మాయి దగ్గర మాట్లాడుతామండి. ఆ అమ్మాయి ఫోన్ చేసి వీటి ఫోన్ ఎత్తలేదని, అంటే ఫోన్ అంతా వదిలేసి వెళ్ళిపోయింది, ఫోన్ ఎత్తలేదని ఆ అమ్మాయి చేసి మా మొగుడే అనుకొని మా తమ్ముడి దగ్గర మాట్లాడింది. అన్నాక వాళ్ళు ఆ బిడ్డ నంబర్ వచ్చిందన్న, బెంగళూరులో ఒక ఫ్రెండ్ ఉన్నాడు చిన్నోడు, ఆ చిన్నోడు పేరు వేసినాడు. నాకేం భయం ఎత్తేసా, వీడు బెంగళూరు చంపోయి మళ్ళీ అందుకే తెలుసుకొని వెళ్తేనేమో, అందుకే బెంగళూరు చిన్నోడు ఫోన్ చేసినాడు అని నేను మళ్ళీ రిపీట్ చేస్తే వాళ్ళు మొగుడెత్తా. ఎవరు మీరు అంటే, మీరెవరు అంటే 3:30లో ఫోన్ చేయడారు, మీరెవరు అంటే ఇట్లా ప్రియ మొగుడు, మీరెవరు, ఈ నంబర్ ఫస్టే ఒకసారి వచ్చా నేను మాట్లాడలేదు అన్నాక కట్ చేసి మళ్ళా చేస్తే మాకు మేరీ ఉంది అని చెప్పి అడిగి ఎవరు ఇది అంటే ఇట్లా మా మొగుడు పేరు ఇది, మా మొగుడు అంటే అన్న వాళ్ళ భార్య అప్పుడు చెప్తా ఉంది, వాడు కంపెనీలో పనిచేసేవాడు, నా నంబర్ ఎట్లేసుకొని తెలియదు,
వాడు ఎందుకు వేసుకోవాలని మళ్ళీ అది రిపీట్ మా మొగుడినే తిడతా ఉంది. సరే మీ అయ్యంటే ఆయనతో వాళ్ళ ఎవరో మొగుడు ఒకళ్ళతో కాదు చాలా మందితో సంబంధాలు ఉన్నాయి. నువ్వు ఒకళ్ళని కట్ చేద్దాం అనుకున్నా ఇంకొకళ్ళు వస్తారు లైన్ లోకి. యా, అవును మేడం, అవును. ఇప్పుడు ఇది మమ్మల్ని నిజం. మమ్మల్ని ఇది ఏం ఇప్పుడే సహాయం కాదు. చేయమంటున్నావమ్మా? నేను అడుగుతా ఉండేది ఏమంటే, మీరే నంబర్ ఇస్తాను మా మొగుడిది, మా మొగుడికి నంబర్ ఇచ్చిస్తాను, ఇంకా పెట్టుకొని ఫోన్ పెట్టుకో అనేసి మీరు కనిపెట్టండా ఎవరు దగ్గర మాట్లాడుతా ఉన్నాడని. ఇప్పుడు అట్లా కనిపెట్టి వద్దన్న తర్వాత మళ్ళీ ఇప్పుడు నీ దగ్గర మళ్ళీ అట్నే చెప్తాడు నేను మాట్లాడినని, మళ్ళీ ఇంకోరితో మాట్లాడితే అప్పుడేం చేస్తావు? నేను ఏం తెలియదు మేడం, ఏమన్నా చేయాలా ఆయనకు అది అలవాటు అయిపోయింది కదమ్మా, ఒకరు కాకుండా ఒకరు, ఒకరు కాకుండా ఒకరని. అంటే పెద్దగా వీళ్ళు ఎవరు నువ్వు ఇట్లా పిల్లల్ని వదిలేసి ఇక కనిపెట్టుకుంటూనే ఉంటావా? పిల్లల్ని వదిలేసి ఇట్లా కనిపెట్టుకుంటూనే ఉంటావా ఎవరితో మాట్లాడుతున్నాడు ఏందని? ఇంకేం చేయదు మేడం, నేను అంటే అదే అట్లా ఏమి లేకుండా మీరన్నా చెప్పండి, ఏమో పెద్దోళ్ళు ఏమన్నా చెప్తే కొంచెం మైండ్ ఏమన్నా వస్తుందేమో, ఇదంతా కరెక్ట్ కదప్ప అని చెప్తే. సరే పార్వతి, మీరు కాసేపు లైన్ లో ఉండండి అమ్మా, మళ్ళీ మాట్లాడతాను మీతో. సరే. మౌనిక గారి కేసు మనం స్టడీ చేస్తే ఎట్లా ఉందంటే, పాపం నిజంగా ఒక మంచి అమ్మాయి. అవును. పెళ్లి చేసుకున్నారు, కాపురం నిలబెట్టుకోవడానికి మాక్సిమం ప్రయత్నిస్తుంది, ఇద్దరు పిల్లల్ని పోషించుకుంటుంది, తనే పని చేసుకుని తనే కుటుంబాన్ని నడిపిస్తుంది. భర్త పరిస్థితి ఏంట్రా బాబు అంటే, చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు, ఒక్కగానొక కొడుకు, అమ్మా నాన్న చనిపోయారు, పెళ్ళప్పుడే మామగారు లేరు ఈవిడికి. పెళ్ళి అయిన ఒక కొంతకాలం తర్వాత మొన్న ఈ మధ్య రీసెంట్గా ఓ 3-4 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడు అత్తగారు చనిపోయారు. పోనీ అన్నదమ్ములు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళు లేరు. వాళ్ళ తరపున బాబాయ్ వచ్చి కదా పెళ్లి మాటలు మాట్లాడింది. సో ఇప్పుడు వాళ్ళు కూడా ముసలోళ్ళే అయిపోయి ఉంటారు, వాళ్ళు కూడా పెద్ద పట్టించుకునే అంత స్టేజ్లో ఉండరు. వీళ్ళు ఆల్రెడీ 13 ఇయర్స్ 12 ఇయర్స్ పిల్లలు కూడా ఉన్న పరిస్థితి. సో ఈవిడ ఆల్రెడీ అంత క్యారెక్టర్లెస్గా భర్త ఉన్నా, కుటుంబాన్ని పట్టించుకోకపోతున్నా, ఎదురు విపరీతమైన డ్రింకర్, ఇలాంటి వ్యక్తి నాకు వద్దురా బాబు అంటారు ఎవరైనా కానీ. అయినా తను కావాలంటుందంటే, ఒకటి కుటుంబ వ్యవస్థకి ఇంపార్టెన్స్ ఇవ్వడం, భర్త అనేవాడు ఉండాలి పిల్లలకి, తనకి తండ్రిగా, పిల్లలకి తండ్రిగా, తనకు భర్తగా ఉండాలి సొసైటీలో అన్న ఒక అవసరంతో. నెక్స్ట్ ఈ అమ్మాయికి ఎవరు లేరు, అమ్మ రీసెంట్గా చనిపోయిందా, నాన్న ముసలోడు, ఇద్దరు అక్క చెల్లి ఏమో వాళ్ళు సింగిల్గా ఉంటారు. ఇవంతా ఒక డిప్రెషన్కి తీసుకెళ్తూ ఉంటాయి. ఒక వ్యక్తి భర్త అనే క్యారెక్టర్ కరెక్ట్గా ఉండుంటే ఈవిడది అద్భుతమైన లైఫ్. ఎందుకంటే వెనకాల హెరాస్మెంట్ చేసే వాళ్ళు ఎవరూ లేరు. ఈవిడ ఒక 10,000 సంపాదించుకుంటుంది, ఆయన ఒక 10,000 తీసుకొచ్చాడు అంటే ఇద్దరు పిల్లల్ని హ్యాపీగా నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటూ వీళ్ళ అక్క చెల్లెల్ని వీళ్ళకి కూడా వీళ్ళు సపోర్ట్ చేయొచ్చు. ఎందుకంటే వీళ్ళకంటే ఒక కుటుంబం లేదు, ఉన్నదే వీళ్ళ నలుగురు కాబట్టి వీళ్ళు కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా రిలేటివ్స్గా కన్వర్ట్ అవుతారు, వాళ్ళ నాన్న చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఆ సీనే లేదు. అతనికి చెప్పేవాళ్ళు ఎవ్వడో లేకపోవడం వల్ల భార్య అంటే ఒక చులకన, లెక్కలేనితనం, అది ఎంతలా అయిపోయిందంటే, నేను ఏం చేసినా ఈ అమ్మాయి నన్ను వదలదు, నా మీద ఏ కేసులు వెయ్యదు, నాకు చెప్పేవాళ్ళు ఎవడో లేడు, నేనే ఇక రాజుని, నేనే మొండోడిని, నేను ఏదైనా చేసుకొని తిరుగుతాను అన్న ఒక పొజిషన్లో ఉన్న వ్యక్తి. నిజంగా అది నిస్సహాయ స్థితి. ఇప్పుడు ఈవిడికి అమ్మ నువ్వు లీగల్గా వెళ్ళిపోమ్మా, అతను అంతు తేల్చేసే ఆ టూట్ అనడానికి ఏమీ లే. ఎందుకంటే ఈవిడంటూ లీగల్గా వెళితే పని వదిలేసుకొని తిరగాలి. నెక్స్ట్ ఒకవేళ తిరిగింది అయినా కానీ ఓపిక పెట్టుకొని అంటే అక్కడ ఏమీ లేదు. ఆస్తులు ఉన్నాయా లేవు, ఉన్నా ఏదైనా ఒకటి ఉన్నా పిల్లలకు వస్తాయి. ఈయన ఏమైనా సంపాదించాడా లేదు. ఈయన చేస్తున్న పని ఏంటి, బాగా తాగడం, గాలికి తిరగడం, ఎక్కడ ఈ అమ్మాయి దొరికిద్దా అని గాలం వేయడం. పోనీ ఈ అమ్మాయితో అక్రమ సంబంధం ఉందండి, ఈ అమ్మాయిని కట్ చేయండి అంటే మన వాళ్ళు వెళ్ళి, మన టీమో మన వాళ్ళు ఏదో ఒక ప్రొసీడింగ్స్ నడిపించి మనం ఆ అమ్మాయిని కౌన్సిలింగ్ ఇచ్చి కట్ చేయడం ఏదో చేస్తాం. ఆ అమ్మాయే కాదు కదా, 20 రోజులు ఒక అమ్మాయితో వెళ్ళిపోయాడు, రీసెంట్గా ఇంకో అమ్మాయితో మాట్లాడుతున్నాడు, ఎదురు ఈయనే ఒక కండిషన్ పెడుతున్నారు, నేను ఒక అమ్మాయిని తెస్తాను, మన మీ ముగ్గురితో పాటు ఆవిడ కూడా ఉంటుంది, ఇంకొక ఇప్పుడు బియ్యమే కదా ఎక్స్ట్రా ఉండేది అని విడ్డూరంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా తీసుకొస్తాడు అనుకుందాం, సరే యాక్సెప్ట్ చేయిద్దాం. మళ్ళీ ఇంకో 5వ అమ్మాయి, 6వ అమ్మాయి, 7వ అమ్మాయి ఇలా వస్తానే ఉంటారు కదా, లెక్కే లేదు ఇక్కడ. సో ఇతనికి ఆల్రెడీ ఒక టైప్ ఆఫ్ మొండితనం వచ్చేసింది. ఇలాంటి వ్యక్తిని ఈవిడ ఏం చేయాలి అంటే, మేబీ ఇంకో కొన్ని రోజులు అట్లా నడిపించడం. ఎందుకంటే లీగల్గా వెళ్ళినా అతని మీద పెద్దగా యూజే లేదు, ఒక పనికి మాలిన వ్యక్తి. ఇక ఇంట్లో ఒక వస్తువు ఉన్నట్లే అతన్ని ట్రీట్ చేసుకోవాలి తప్ప ఫోటో ఫ్రేమ్ కోసం ఉంచుకోవాల్సిందే అతన్ని. అతను మారిపోవాలి, మంచోడైపోవాలి, చెడు పద్ధతులన్నీ మారిపోవాలంటే అది అతని సహజ లక్షణం. అతని క్యారెక్టర్లెస్ అనేది ఏదో ఒక, ఇప్పుడు డ్రింక్ అనుకోండి, చెడు అలవాటు అయ్యింది, కట్ చేయించడానికి రిహాబిలిటేషన్ సెంటర్స్కో వేటుకో తీసుకెళ్తాం. అమ్మాయిలకి లైన్ వేయడాలి ఇవన్నీ అంటే కొవ్వున్నంతకాలం ఇలాగే చేస్తాడు, ఒళ్ళు కొవ్వెక్కి చేసే పనులు కదా ఇవన్నీ. పోనీ ఇదేమన్నా ఒక్క అమ్మాయితో జరుగుతున్న వ్యవహారమా, ఎవరు దొరికితే వాళ్ళు. మరి అంత ఖాళీగా అక్కడ అమ్మాయిలు ఎట్ట దొరుకుతున్నారు, ఈయనకున్న టాలెంట్కి. ఈయన నోరు తెరిస్తేనే ఏరియా అంతా గబ్బు కొడుతుంది, ఎందుకంటే ఎడిక్ట్,
డ్రింక్ అంత ఆల్కహాలిక్ గా ఉన్న వ్యక్తిని వాళ్ళు ఎంత ఖాళీగా ఉన్నారో, వాళ్ళు ఎంత నిస్సహాయ స్థితుల్లో ఉన్నారు. ఇక్కడ ఒక అమ్మాయి గురించి మనం మాట్లాడితే ఆల్రెడీ అమ్మాయికి మ్యారేజ్ అయింది, భర్త ఉన్నాడు. మరి ఈయన ఎంత అందగాడో ఆవిడ పడిపోవడానికి. మా ఆయనకు ఎందుకు ఫోన్ చేస్తారు అని అడుగుతుంది తప్ప, మీ ఆయన నాకెందుకు ఫోన్ చేయాలి, ఇంకోసారి నేను మాట్లాడినండి అంటే ఈవిడ కొంచెం ధైర్యంగా ఉంటది కదా. అవును. నువ్వెంత మీ ఆయన ఎంత అని ఎదురు రివర్స్ అవుతుందే తప్ప ఆవిడ ఆవిడ కంట్రోల్ అవ్వడానికి చూడట్లా. సో ఇవంతా ఎట్లా ఉందంటే, పోనీ ఈవిడేమన్నా గయ్యాళే అంటే మనకున్న సీనియారిటీకి మనం ఎస్టిమేట్ చేయొచ్చు అండి. ఈవిడ ఆల్రెడీ నిస్సహాయ స్థితిలోనే ఉంది. ఈవిడ నిజంగా గయ్యాళైతే అతను వదిలేసి ఒక నిమిషం పని, అతను ఏమీ చేయలేడు. ఈవిడే వదిలేసిందే అనుకోండి, ఇట్లాంటి వ్యక్తి నాకు అవసరంలా, ₹1 సంపాదన లేదు, పిల్లల్ని భార్యని పట్టించుకోవడం లేదు, ఒక్కరోజు తీసుకొచ్చి తిండి పెట్టింది లేదు, ఇంకెదురు నాకు భర్త ఉండాలి కాబట్టి అని ఆవిడ పెద్ద మనుషులు పంచాయతీ పెట్టుకొని లాక్కొస్తే వచ్చి ఉండి ఎదురు కండిషన్లు పెడుతున్నాడు, నేను ఇంకా అమ్మాయిలు తీసుకొస్తానని. సో ఇట్లాంటి వ్యక్తిని వదిలించుకోవడం ఈవిడ గయ్యాళి అయితే చాలా ఈజీ ప్రాసెస్. అర్థమవుతుంది. అలాగే అతను వదిలేయాలన్నా వదిలేయొచ్చు. అతను ఏంటంటే ఈవిడ్ని వదిలించుకోవడం కుదరక ఒకటి, ఈవిడ పరిస్థితి ఏంటంటే అతని మీద ఎటువంటి కేసులు వేయదు, అతన్ని వదిలించుకోలేదు. సో ఈవిడ నా మీద ఏ కేసులు వేయలేదు అనే మొండితనంతో అతను బిహేవ్ చేస్తున్న విధానం ఇదంతా. సో ఇప్పుడు ఈవిడకున్న ఆప్షన్స్ ఏంటి, ఏం చేస్తే బెటర్, వాళ్ళ ఆయన ఎలా మారతాడు? ఎవ్వరూ కూడా అతని బ్రెయిన్లోకి వెళ్ళిపోయి అతని బ్రెయిన్లో ఉన్న మురికంతా క్లీన్ చేసేసి తాగొద్దని కౌన్సిలింగ్ ఇచ్చేసి అక్రమ సంబంధాలు పెట్టుకోవద్దని కౌన్సిలింగ్ ఇవ్వడం ఇవంతా జరిగే పని అయితే కాదు. ఎందుకంటే అది మనిషిలో ఉన్న సహజ లక్షణం. వాళ్ళ ఆరోగ్యం డ్యామేజ్ అయ్యి మారాలి, అవతల వ్యక్తి మీద ప్రేమ పెరిగి మారాలి, కుటుంబం అరే నేను అనే ఒక జ్ఞానం వచ్చిన రోజు మారాలి. వాళ్ళకి వాళ్ళు రియలైజ్ అయ్యి మారితే తప్ప ఏ ఎడిక్షన్ ఉన్న వ్యక్తిని కూడా మనం మార్పించటం కుదరదు. మనం రిహాబిలిటేషన్కి తీసుకెళ్తే ఆ 6 మంత్స్, ఆ 1 ఇయర్ మళ్ళీ ఇంటికి వచ్చారా అదే ప్రాసెస్, అదే వ్యవహారం. ఇక వాళ్ళ తలరాతను మార్చాలంటే వాళ్ళ వల్లే తప్ప ఎవడి వల్ల కాదు. ఈవిడకున్న ఆప్షన్ ఏంటంటే అలాంటి వ్యక్తితో ఉండాలా వద్దా. ఎందుకంటే ఏదైనా లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి అన్నా కూడా ఏమీ లేదు అక్కడ ఫైట్ చేయడానికి, వచ్చి జైల్లో అన్నా కూర్చుంటాడు. అలాంటి వ్యక్తి మీద కేసులు వేసుకొని ఏం చేసుకుంటుంది? ఇక అతను మనని అతను వదిలేయడం, లేదా అలా ఉన్నా నోరు మూసుకొని సర్దుకోవడం. ఈ 2 ఆప్షన్స్ ఈవిడకున్నాయి.